కమాండ్ అండ్ స్ట్రైక్ రెండు కలిసిపోయింది 56లో. హైదరాబాద్ అందరూ ఏమో 53 వరకు ఉంది. 56లో దే ఆర్ యునైటెడ్. అప్పటి నుంచి ఇక్కడ ఉన్న లంబాడీస్, మేము లంబాడీస్ సుధారిస్తే మమ్మల్ని కూడా తర్వాత ఫైట్ 1976లో సెంట్రల్ గవర్నమెంట్ ప్రాబ్లం చేయాలి. వీళ్ళని కూడా ఎస్టీలో ఇందిరా గాంధీ వచ్చినప్పుడు చేసింది 77 అమల్లో. ఇప్పుడు 2016లో ఈ ఆదివాసీలు అనేవాడు ఒక సంబడి ఒకే వేష భాష భూషణాలు కలిగినటువంటి 12 కోట్ల బంజారా పేరుతో ఉన్నవాళ్ళు తెలంగాణలో లంబాడీస్ అని, ఆంధ్రాలో సుగాలీస్ అని, ఇంకొక దగ్గర వేరు వేరు పేరుతో పిలువబడుతున్నారు. వీళ్ళు ఎక్కడ ఉన్నా ఒకే వేష భాష ఆచారాలు ఉన్నటువంటి వాళ్ళ మీద గత కొద్ది కాలంగా అంటే 2018 నుంచి వీళ్ళు లంబాడీలు కాదు, అసలు వీళ్ళు గిరిజనులు కాదు, వీళ్ళని గిరిజనుల నుంచి తొలగించాలని కొన్ని పిటిషన్స్ పడతా ఉన్నాయి. దాన్ని సంబంధించి మేము మొన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులను కలిసాం. ఇది ఏ పార్టీకి సంబంధించింది కాదు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా రిటైర్డ్ ఉద్యోగులు, కొందరు పార్టీకి సంబంధించిన వాళ్ళం. మేమంతా మా అప్పీల్ వాళ్ళకి చేస్తూ ఉన్నాం. మొన్న కాంగ్రెస్కి ఇచ్చాం. ఇవాళ గౌరవ తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు రామచంద్రరావు గారిని కలిసి మా నివేదిక ఇచ్చాం. నివేదిక ఏంటిదంటే, ఈ దేశంలో 1956లోనే గిరిజనులుగా గుర్తించబడ్డటువంటి లంబాడి సుగాలీలను ఆంధ్రలో గుర్తించబడితే 1976లో తెలంగాణలో గుర్తించబడ్డారు. వీళ్ళు ఏ కారణాల చేత వీళ్ళను కాదంటున్నారు అనే దాని మీద మా దగ్గర ఉన్న సమాచారాన్ని ఇచ్చాం. కానీ నేను ప్రభుత్వాలను కోరేది ఏంటంటే, 1కి 4 సార్ల యాక్ట్ అయినటువంటిది, 1కి 4 సార్ల సుగాలీలు, లంబాడీలు, బంజారాలు ఎస్టీల జాబితాలో చేర్చారు. ఒకటి 1956, రెండవది 1976, మూడవది 2003, ఫోర్త్ మొన్న రీఆర్గనైజేషన్ బిల్లులో కూడా 2 రాష్ట్రాల్లో కొనసాగినటువంటి కులాలు, ఆంధ్రప్రదేశ్లో కొనసాగిన కులాలు 2 రాష్ట్రాల్లో ఏర్పడుతుంది అన్నారు. డౌట్ ఏందో నాకు అర్థం కావడం లేదు. నేను ఒకటే అడుగుతున్నా ప్రభుత్వాలను, పోయిన ప్రభుత్వాన్ని అడిగినా, ఇప్పుడున్న ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నా, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము క్వశ్చన్ చేస్తున్నాం. ఎందుకు మా మీద ఈ వివక్ష వాళ్ళు చూపినప్పుడు వాళ్ళు దొంగలు అంటున్నారు, దొంగదారిలో వచ్చిన అంటున్నారు. క్లారిఫై చేయవలసిన బాధ్యత మీ దగ్గర కదా. మీ దగ్గర గిరిజన సంక్షేమ శాఖ ఉన్నది. ఏం తగలబెట్టి చూడాలనుకుంటున్నారా? పోయినసారి తగలబెట్టిన జరిపోలే, ఆదిలాబాద్లో 2-3 ప్రాణాలు పోయినాయి. ఇప్పుడు అదే పరిస్థితి అనిపిస్తుంది. అదే కాదు, మాలాంటి మాట్లాడితే మమ్మల్ని కూడా టార్గెట్ చేస్తున్నారు. నేను ఒక తెలంగాణ ఉద్యమకారిగా, ఒక ప్రొఫెసర్గానే చెప్తున్నా. పార్టీ తర్వాత నేను రిక్వెస్ట్ చేస్తున్నా మిత్రులను, మీకేమైనా అనుమానాలు ఉండేది ఉంటే, ఇక్కడికి 3 సార్లు కొట్టుడు పోయింది కేసు. అది వీళ్ళు గిరిజనులు కాదని 2018లో 16లో పెట్టిన కేసు, 18లో పెట్టినటువంటి కేసు. ఇక్కడ హైకోర్టు ఇది మా పరిధి కాదు, సుప్రీంకోర్టు పరిధి కూడా కాదు, ఇది కేవలం పార్లమెంట్లో అన్నారు. మరి పార్లమెంట్ ప్రక్రియ దగ్గర వచ్చాం. ఇది నేను అనేది ఏంటంటే, మా ఇద్దరి మధ్యన డిస్ప్యూట్, మాకేం డిస్ప్యూట్ లేదు, వాళ్ళకి డిస్ప్యూట్ ఉన్నది మేమేదో తినిపోతున్నామని. మీడియా ముఖంగా నేను అందరికీ ఒక విన్నపం ఏంటంటే, రాష్ట్రం విడిపోయిన తర్వాత 32 గిరిజన తెగలు ఉన్నాయి. ఈ 32 గిరిజన తెగలలో రాష్ట్ర జనాభాలో 10%, ఇందులో 7% వాళ్లే కదా. మీ శాతం ఎంత? బంజారాలే 7%, మిగిలినటువంటి 31 కులాలలో 3% ఉన్నారు. మరి అందులో రేపు మీరు అదే పంచాయతీ పెట్టుకుంటారా? అవకాశం ఉంది.